జగన్ తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే వాళ్ళ సాక్షి మీడియాను వాళ్ళ సొంత సర్వేలు చేయించుకుంటే జనసేన టీడీపీ కలిస్తే 120 సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ అగైన్ రీసెంట్ గా 2 days బ్యాక్, ఎందుకంటే మీడియాలోనూ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అని అంటున్నారు కదా, దాని ప్రకారం మళ్ళీ ఇంకోటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే 145+ అని వచ్చిందండి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక అభద్రతా భావంతో మాట్లాడటానికి కూడా ఈ రిపోర్ట్ కూడా ఒక కారణం. ఎందుకంటే ఒక సీఎం లెవెల్లో ఉండి పక్కన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పెట్టుకుని తనకు ఒక మీడియా పెట్టుకుని తర్వాత కొంత బయట సర్వేలు మీడియా సంస్థల సర్వేలు పెట్టుకుని, ఎందుకంటే జనరల్గా ఏ పొలిటీషియన్ చేస్తారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిరోజు రిపోర్ట్స్ తెప్పించుకుంటూనే ఉంటారు, మీడియా రిపోర్ట్స్, ట్రేడ్ రిపోర్ట్స్ కానీ మీడియా రిపోర్ట్స్, క్యాండిడేట్ రిపోర్ట్స్ అన్ని. అలా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రోజు రోజుకి ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది, రేపొద్దున నేనేమని బయటికి వెళ్తే అని ఒక అంటే కుటుంబంలో వెళ్ళేశారు ఆయన్ని. మీకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఊర్లో ఒక దొంగ 1-2 దొంగతనాలు చేస్తే ప్రజలు పట్టించుకోలేదండి. తర్వాత ఆ దొంగ ఊర్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి 4 దొంగతనాలు ఎక్కువ చేశారు. చేసేటప్పటికి ప్రజలందరూ ఏం చేశారంటే వీడిని చెట్టు కట్టేసి కొట్టాలి అని ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ దొంగని పట్టుకుని కొట్టారు. అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాలు అరాచకాలని ఇప్పుడు 2-3 కలిస్తే ఏదో తను, ఎందుకంటే తను దొంగగా ప్రూవ్ అయిపోయాడు, ఏం చేయను దొంగగా. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసేటప్పటికి నేను సింహం సింగిల్ గా వస్తాను, నువ్వు సింగిల్ గా వస్తే మేనిఫెస్టో చూపించారు, లేకపోతే 2014ది అసలు 99 హామీలు అమలు చేశాం, మోసం అంటే మీరని అంటున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం తీసుకొచ్చాడండి, దానికి పేర్లు మార్చడం తప్ప రకరకాల పేర్లు, అంటే పాత ఏమంటారు పాత సీసాలో కొత్త సారా అని జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయి కదా, నువ్వు కొత్తగా చేసేదేంటి? నువ్వు ఏదైనా కొత్తగా చేసేదంటే చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చాడు అనంతపూర్కి, నువ్వు ఇంకోటి దాన్ని అంబటి రాంబాబు గారు ఒకటి అన్నాడండి, ఇలాంటి మోసకారు ముఖ్యమంత్రి అని డైరెక్ట్ గా ప్రజల్లో. ఇదిగోండి కెమెరా ఫోకస్. ఇదిగోండి ఇది మోసగాడు కావాలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనం చేస్తున్నా. ఇదిగోండి అంటే ఈ నాయకులండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద జగన్మోహన్ రెడ్డి యాక్టర్ అనుకుంటే వీళ్ళు అసలు సైడ్ ఆర్టిస్టులు అండి. వీళ్ళు మామూలుగా బయట ఒక రకంగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర భయభ్రాంతులతో, లోపల చెప్పి ఒరిజినల్ ఇదండి, ఒరిజినల్ ఇది. రామ్ కుమార్ గారు అయితే సార్ మేడం కంగారులోనో నిజాలైతే చెప్తున్నారు, ఇస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు